Hi students, in previous videos we have completed exercise 2.1, 2.2 and today we are going to practice exercise 2.3. In this exercise the first sum is which of the following sets are equal. అంటే ఈ కింద ఇచ్చిన సెట్స్ ఏవి ఈక్వల్ సెట్స్ అని అడుగుతున్నారు. అసలు ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి అన్నది ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. If the elements of two sets are equal, then the sets are called equal sets. అంటే ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే ఒక 2 సెట్స్ తీసుకుంటే ఆ 2 సెట్స్లోని ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటే దానిని ఈక్వల్ సెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ E is equal to the set of letters in the word earth. ఎర్త్లో ఉండే ఎలిమెంట్స్ మనం ఎలా రాయొచ్చు, ఇందులో ఆల్ఫాబెట్స్ని E is equal to E, A, R, T, H. ఓకేనా, ఎర్త్ని మనం ఎలిమెంట్స్గా మనం ఇలా రాసాం, ఎర్త్ అనే వర్డ్ని. ఇక హెచ్ అనే ఒక సెట్ తీసుకుంటే ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ హార్ట్. హార్ట్ అనే వర్డ్లో మనం ఎలా తీసుకుంటాం, అందులో ఉండే ఆల్ఫాబెట్స్ని ఎలిమెంట్స్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, E, A, R, T. ఓకేనా. సో ఈ 2 సెట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ద ఎలిమెంట్స్ ఆర్ సేమ్. సో దీస్ 2 సెట్స్ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. అంటే ఈక్వల్గా ఉండాలి 2 సెట్స్లో. వాటి యొక్క ఆర్డర్ ఎలాగున్నా సరే వాటిలో ఎలిమెంట్స్ మాత్రము సేమ్ నెంబర్గా ఉండాలి, సేమ్గా ఉండాలన్నమాట. దెన్ వీ కెన్ కాల్ ద 2 సెట్స్ ఈక్వల్ సెట్స్. సో ఈ 3 సెట్స్ ఈక్వల్ సెట్స్ అని మనం అవుతాయా కాదా అని మనం చెప్పాలి అంటే ప్రతి సెట్ని మనం రోస్టర్ ఫామ్లో రాసుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ ఎఫ్, ఓ, ఎల్, ద 2 వర్డ్స్ 2 ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. అంటే 2 సార్లు ఈ ఓ అనే లెటర్ ఉంది కాబట్టి మనం ఒకసారి రాస్తాం. ఆల్రెడీ సెట్స్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, సో ఒకసారి రాస్తాం. సో ఎల్ కూడా 1 టైమే అండ్ డబ్ల్యూ, దీస్ ది సెట్. ద లెటర్ ఇన్ ద వర్డ్ వాలో అండ్ ద నెక్స్ట్ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో. ఇందులో ఏవి రిపీట్ అయినా ఆల్ఫాబెట్స్ ఏమీ లేవు. FLOW. Okay, next third set x such that x is a letter in the word wolf. WOLF. No alphabets are repeated, so WOLF. By observing these 3 sets, all the elements are equal. F is same, L is same, O is same and W is same. So the 3 sets are equal sets. So then we can write in the last line A is equal to B is equal to C. So మీ నోట్స్లో మీరు చక్కగా ఇలాగా సమ్ రాసి దాని కింద సొల్యూషన్లో A is equal to set of అని రోస్టర్ ఫామ్ 3 రాసుకొని the elements are same in the 3 sets, then we can write A is equal to B is equal to C. A, B, C are equal sets అని మనం రాస్తే సరిపోతుంది. సో సెకండ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ sets and fill up the blank in the statement given below with is equal or not is equal so as to make the statement true. So A is equal to set of 1, 2, 3, C is equal to set of A, B, C, D, E is equal to set of A, E, I, O, E. The vowels in the English alphabets. Okay. Then the second line B is equal to set of the first 3 natural numbers. D is equal to set of D, C, A, B. F is equal to set of vowels in English alphabet. ఇక్కడ క్లియర్గా ఇక్కడ 3 కూడా రోస్టర్ ఫామ్లో ఉన్నాయి.
డి కూడా ఉంది. సో బి అనే సెట్ని కూడా మనం రోస్టర్ ఫామ్లో రాసుకుంటే ఏమొస్తాయి ఇందులో ఎలిమెంట్స్? బి ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. సో ద ఎలిమెంట్స్ ఆర్ 1, 2, 3. ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏంటి మీకు తెలుసు కదా, 1, 2, 3 అని బి అనే సెట్ రాస్తారు. అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓవెల్స్లో ఉన్నవి మనం ఇక్కడ నేను చెప్పాను కదా, AEIOU. అంటే క్లియర్గా ఏమడిగారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్. అంటే ఇక్కడ మొత్తం 6 సెట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏవేవి ఈక్వల్ సెట్స్ అవుతుందని ఒక్కొక్క కాంబినేషన్ ఇచ్చారు, ఏకి బీకి ఏకి ఈకి అలాగా. క్లియర్గా ముందే మనం తెలుస్తోంది ఏ సెట్ బి సెట్ ఈక్వల్, ఏబిసిడి అన్న డిసిఏబి. ఇక్కడ ఆర్డర్ మారింది కానీ సేమ్ ఎలిమెంట్స్. సో సి ఈజ్ ఈక్వల్ టు డి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. క్లియర్గా ఇచ్చారు. దాన్ని డిఫరెంట్గా కాంబినేషన్స్తో ఇచ్చారు, ఇవి ఈక్వల్ అవుతున్నాయా కాదా అని. సో మనకు క్లియర్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసేయచ్చు అనా. ఏకి ఈకి, ఏ అండ్ ఈ రెండు ఈక్వల్ అవుతాయంటే నో, ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. సి అండ్ డి ముందే చెప్పుకున్నాం కదా, సేమ్ ఎలిమెంట్స్, డిఫరెన్స్ జస్ట్ ఆర్డర్ మారింది. సి అండ్ డి సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ డిఎఫ్, ఈ రెండు కూడా ఏమైనా అవుతాయంటే ఇవి వొవెల్స్, ఇవి జస్ట్ ఏబిసిడి లెటర్స్. సో ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్ కాలేదు. డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్కి ఏకి, ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, మరి ఎఫ్లో ఓవెల్స్ ఉన్నాయి. సో ఇవి ఎలా ఈక్వల్ అవుతాయి? ఈక్వల్ కావు. 6th వన్, డికి ఈకి, ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. ఎఫ్ అండ్ బి, వేర్ ఈజ్ ఎఫ్ అండ్ బి? ద 3, ఈ రెండు కూడా ఎఫ్ అండ్ బి, ఇది కూడా నాట్ ఈక్వల్ అని రాయొచ్చు. వెరీ సింపుల్, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. నెక్స్ట్ 3rd వన్, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఈ కిందన ఒక 4 సెట్స్ ఇచ్చారు, వాటికి ఎదురుగా కూడా సెట్స్ ఇచ్చారు. ఈ రెండు ఒకటోది ఈ రెండు ఈక్వల్ అవుతాయా, ఈ రెండు ఈక్వల్ అవుతాయా అని మనల్ని చెప్పమంటున్నారు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ టు డిసిఏబి. ద ఆర్డర్ ఈజ్ జస్ట్ చేంజ్డ్, డిసిఏబి అన్నాడు, ఇక్కడ ఏబిసిడి ఆర్డర్లో రాశారు. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయా కావా? ఈక్వల్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ రాసి కిందన ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని మీరు రాయొచ్చు. సెకండ్ వన్, 4, 8, 12, 16. ఇక్కడ కూడా 4, 8 కానీ 12 ఉందా? ఇక్కడ లేదు. 16, 18 ఉంది. సో ఒక్క ఎలిమెంట్ తేడా ఉన్నా కూడా దోస్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఇక థర్డ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. B is equal to x set of x such that x is a positive even integer and x is less than or equal to 10. 10 కంటే తక్కువైన పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ కలిగిన ఒక సెట్ బి అని ఇచ్చారు. సో ఇది కరెక్టే కదా, 10 కంటే తక్కువైన పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్. సో ఇక్కడ మనం క్లియర్గా మూడుది కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. ఇక 4th వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు set of x such that x is a multiple of 10 and b is equal to set of 10, 15, 20, 25 and so on. ఇక్కడ x is a multiple of 10 అంటే 10 యొక్క మల్టిపుల్స్ 10, 20, 30, 40, 50 అని మనకి ఏ సెట్ వస్తుంది. బట్ బి సెట్లో ఏంటి 10, 15, 20, 25 ఇవి 5 మల్టిపుల్స్ క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని మనం క్లియర్గా చెప్పచ్చు. 4th వన్, స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన ఈ 4 సమ్స్లో కొన్ని అన్నీ కూడా నాట్ ఈక్వల్ అని ఇచ్చారు. నాట్ ఈక్వల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవి నాట్ ఈక్వల్ అయ్యాయన్నది మనం రీజన్ చెప్పాలి.
ఓకే, ఎందుకు ఇవి నాట్ ఈక్వల్ టు అంటే first set is set of 1 2 3 and so on 10. So the elements are in the set 1 to 10. Okay, but in this set the elements are x belongs to n and 1 is less than x is less than 10. That means the natural numbers are lies between 1 and 10. That means this set contains the elements 2 3 4 5 and so on 9 only. అంటే 1 కంటే ఎక్కువ 10 కంటే తక్కువ అయిన ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి ఈ సెట్లో. సో హౌ కెన్ దే ఈక్వల్? దే ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్. సో మీరు ఇలా రాసి దీని కింద మళ్ళీ సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్ 10 అని రాసి సింపుల్గా మీరు ఇలా రాస్తే చాలు రీజన్. ఈ రెండు కూడా ఈక్వల్ కావు, ఎందుకంటే ఇవి ఎలా వచ్చే ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ గివెన్ సెట్. అదేవిధంగా సెకండ్ది 2 4 6 8 10 ఓకే ఈజ్ నాట్ ఈక్వల్ టు set of x is equal to 2n plus 1 and x belongs to n. But here it is given x belongs to n. X, the elements are belongs to natural numbers. The natural numbers begins with the number 1. 1 2 3 4. When we put the number n is equal to 1, the value 2 into 1 plus 1 3. Next, first element is 3. So set of 3. When we put the number n is equal to 2, 2 2 4, 4 plus 1 5. So n values 1 2 3 4 ala iste the elements will like this. 3 2 3 are 6, 6 plus 1 7 9 and so on. So these two sets are not equal. The elements are different. Okay, అండ్ సో అని ఇక్కడ ఇది అన్లిమిటెడ్ సెట్ ఇచ్చారు. మోర్ ఓవర్ ద ఎలిమెంట్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. సో దీస్ టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ వన్ 5 15 30 45 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 15. క్లియర్గా 15 యొక్క మల్టిపుల్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3తో మల్టిపుల్స్ అంటే ఇవే కదా, 15 30 45 అండ్ సో ఆన్. But here it is given 5 15 30 like this. So these are not also equal. Next, last one 2 3 5 7 9. X is a prime number. Prime number ఇచ్చారు, ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. 9 ఒకటి ఉంది కదా, సో ఇట్ ఈస్ అ ఆడ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ మీన్స్ 2 3 5 7 11 and so on. This is unlimited set. And 9 is different from these two sets. So these two sets are also not equal. Okay, next last one in this exercise, list all the subsets of the following sets. ఇక్కడ మొత్తం 1 2 3 4 5 సెట్స్ ఇచ్చారు. ఒక్కొక్క సెట్కి మన సబ్సెట్కి మొత్తం ఏమని రాయన్నారు? లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ సమ్ b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ pq. సో ఒక సెట్ ఇచ్చినప్పుడు దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని మనం చెప్పుకునేటప్పుడు 2 పవర్ n సబ్సెట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ కాల్డ్ n? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్స్. సో ఇన్ దిస్ సమ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ 2. సో 2 పవర్ n that is equal to 2 square that is equal to 4. Every set has compulsory 2 subsets, that is the set itself and the 5 set. సో ఈ కంపల్సరీగా మనం ఈ 2 సెట్స్ మనం ఎలాగో ప్రతి సెట్కి వచ్చేస్తాయి అన్నమాట సబ్సెట్స్గా. సో మిగతా ఎలా రాస్తాం? సెట్ ఆఫ్ పి అండ్ సెట్ ఆఫ్ క్యూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ XYZ. దీనికి ఒక సింపుల్గా దీనికి కూడా ఎన్ని సబ్సెట్స్ వస్తాయని మన మైండ్లోని ముందు మనం అనుకోవాలన్నమాట. ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి 3 కాబట్టి 2 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సబ్సెట్స్ ఉంటాయి. ఇందులో 2 కంపల్సరీ సబ్సెట్స్ ఏంటి? ఒక 5 సెట్ అండ్ అదే సెట్ అనమాట. సో మనం ఇక్కడ XYZ నల్ సెట్ ఈ 2 రాసాం. రిమైనింగ్వి వాటికి ఎలా సబ్సెట్స్ రాస్తామనేది చూడండి. సెట్ ఆఫ్ X, సెట్ ఆఫ్ Y, సెట్ ఆఫ్ Z. ఒక సైక్లిక్ అంటే సర్కిల్ XY, సెట్ ఆఫ్ XY,
సెట్ ఆఫ్ వైజెడ్, సెట్ ఆఫ్ జెడ్ఎక్స్. సో ఒక 3 ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఈ రకంగా సబ్సెట్స్ రాస్తాం అన్నమాట. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వస్తాయి కదా. సో మనం చెక్ చేసుకున్నప్పుడు కూడా 8 రాస్తేనే మీరు కరెక్ట్గా రాశారని అర్థం అనమాట. ఇక ఇందులో సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా రాయడం చూసాం, 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా రాయడం చూసాం. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎన్ని సబ్సెట్స్ వస్తాయి, ఎన్ని వస్తాయంటే 2 power 4 అంటే 16 సబ్సెట్స్ వస్తాయి. అందులో 2 ఏంటి కంపల్సరీగా, సెట్ ఆఫ్ ఏబిసిడి అనేది ఒక సబ్సెట్, 5 అనేది మరో సబ్సెట్. సో రిమైనింగ్ 14 సబ్సెట్స్ ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ బి, సెట్ ఆఫ్ సి, సెట్ ఆఫ్ డి. సో 4 సబ్సెట్స్. ఇంకా నెక్స్ట్ మిగిలినవి ఎలా రాస్తామని సింపుల్గా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాగ వచ్చినా సరే దీనికి ఒక ఆర్డర్ అనమాట. సెట్ ఆఫ్ ఇక్కడ ఒక్కొక్కటి సెట్గా రాశారు కదా, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి అని రాశారు కదా. ఇక 2 2 అనమాట. 2 ఎలిమెంట్స్ని సెట్స్గా రాయాలి. ఎలాగ సెట్ ఆఫ్ ఏబి, ఓకే రాసేంట. సెట్ ఆఫ్ ఏసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి, సెట్ ఆఫ్ ఏసీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, సెట్ ఆఫ్ ఏడి. ఓకే ఏబి, ఏసీ, ఏడి. ఇక సెకండ్ లెటర్కి రండి, సెకండ్ ఎలిమెంట్ సెట్ ఆఫ్ బీసీ, సెట్ ఆఫ్ బీడి. ఇక్కడ రాశాను సెట్ ఆఫ్ బీసీ అండ్ సెట్ ఆఫ్ బీడి. ఇక్కడికి వచ్చేసరికి సెట్ ఆఫ్ సిడి ఇది రాశాను. ఓకేనా. సో 2 2 1 అయిపోయింది. డి అయిపోయిందంటే అయిపోయింది. మనకి ఎలిమెంట్స్ ఆర్డర్ మనకి సంబంధం లేదు కదా, ఎలాగ రాసినా మనం ఒకసారి సింగిల్గా రాస్తాము, అంతేగాని మనం ఆర్డర్కి మనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. డిఏ అన్న ఏడి అన్న మనం ఒకటిగానే తీసుకుంటాం కాబట్టి మళ్ళీ డిఏ అని రాయక్కర్లేదు, ఆల్రెడీ ఏడి తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 2 2 సెట్స్ అయిపోయి కదా. ఇంకా ఇప్పుడు 3 3 ఎలిమెంట్స్ని చూస్తాం. ఫస్ట్ ఏబిసి ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఏబిడి, ఏబీతో ఒక లైన్ అయింది. తర్వాత ఏబి ఇక్కడికి రండి అంటే ఏతో కనెక్షన్ మొత్తం అయిపోతుంది అనమాట. ఏబిడి ఇక్కడ రాశాను, ఏబిసి ఇక్కడ రాశాను. ఇక నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి వద్దాం, బీసీడి రాసాం. ఇంకా సిడిఏ, సిడిఏ రాసాం. సో టోటల్గా 14 వస్తాయి. రిమైనింగ్ 2 సెట్స్ అన్నవి మనం ముందే చెప్పుకున్నాం కంపల్సరీ సబ్సెట్స్. ఇవి నీకు 3 చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి అండ్ 4th అండ్ 5th అనమాట. క్లియర్గా 1 1 4 9 16 అనేది ఇక్కడ ఏబిసిడిని ఎలా రాశానో ఇది మీరు అలాగే కాంబినేషన్ రాయొచ్చు. ఇక్కడ 3 10 100 1000 ఎలాగ ఉన్నాయో ఇక్కడ XYZకి నేను ఎలా రాశానో మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.3 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ వీడియోలో సమ్ ఎగ్జాంపుల్స్, డూ దిస్ సమ్స్, ట్రై దిస్ సమ్స్ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ 2.4 కూడా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.